వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. చంద్రగిరిలో ఏటీఎం నగదు చోరీ. కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఏటీఎం దొంగలను అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో గాంధంకి టోల్ గేట్ సమీపంలో ఉన్న రాధే హోటల్ వద్ద నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏటీఎం చోరీకి పాల్పడిన ముద్దాయిలు వారి నుండి 5,38,000 రూపాయల నగదు రికవరీ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఇంకా 11,97,000 రూపాయల విలువగల ఒక మారుతి ఆల్టో కారు, ఎల్జీ రీఫ్రిజిరేటర్, 2 మొబైల్ ఫోన్లు, ఒక యమహా ప్యాసినో స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు వీరు పేర్కొన్నారు. ఏవనగా ఉన్న కొంగర్ల సురేష్ బాబు క్యాష్ కాస్టోడియన్ గా పనిచేస్తూ చాలా కాలంగా తిరుపతిలో పలు ఏటీఎంలలో కొంచెంగా నగదు దొంగిలిస్తున్నట్లుగా పోలీసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి అలవాట్లకు బానిసై చాకచక్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు A1 మరియు A2 ముద్దాయిలను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఈ సందర్భంగా ముద్దాయిల అరెస్టు వివరాలను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.